ఒరే బావా, నాకెందుకు ఈ కుక్కను చూస్తుంటే ఎక్కువ అడగచ్చు అనిపిస్తుందిరా. వాడు ఎంత నేర్చేటట్టున్నాడు. ప్లీజ్ రా, ఆ జుగ్గుపై బాకీ సగం తీరిపోద్దా? నీకు ముందే చెప్పా, మన అమౌంట్ ఎంత తక్కువ అయితే అంత సేఫ్. హలో, ఎక్కడ ఉన్నారమ్మా? రిచన్న నువ్వా అన్నా? ఇంతకీ డబ్బులు ఎప్పుడు ఇస్తున్నారా? అదే పనిలో ఉన్నావు అన్నా. జస్ట్ 2 days లో వడ్డీతో పాటు అసలు కూడా కొంచెం కట్టేస్తాం. సర్లే కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చెప్పు. మేము అమరావతిలో రియల్ ఎస్టేట్ బాగుందంటేను తుళ్ళూరులో ఉన్నాం. తుళ్ళూరు నుంచి రైట్ చూడమ్మా. ఓపెన్ చేద్దాం. నువ్వు ఆడేం చెప్పాడు రా? ఆడు చెప్పింది వినపడలేదన్నా. నేను చెప్పేది అంటాను, పరిగెట్టండి. అప్పుడే అబ్బా, ఇది అర్థమా? హలో, కనపడ్డమే మానేశారు. డబ్బులు ఇచ్చినప్పుడు ఒకసారైనా వచ్చి కనపడాలా లేదా? అందుకే అన్న, అకౌంట్ నెంబర్ మెసేజ్ చేస్తే వచ్చింది వచ్చినట్టే వేసేస్తాం. మా వాళ్ళు వస్తున్నారు కదరా, ఇవ్వచ్చుగా. లేనప్పుడు వస్తున్నారన్నా, ఉన్నప్పుడు ఇవ్వచ్చుగా. మా దగ్గర ఎక్కువ ఉంటలేదన్నా, మాక్సిమం పోగేస్తున్నాం. పెద్ద అమౌంట్ కదన్నా, తీసుకున్నప్పుడు తెలీదా? వడ్డీ అవడం కొంచెం కష్టం అవుతుందన్న. కొంచెం టైం, మొత్తం ఒకేసారి ఇచ్చేస్తాం. మిమ్మల్ని చూస్తే ఏం చేయాలనిపిస్తుంది తెలుసా? ముగ్గురిని ముక్కలు ముక్కలుగా కోసి సాల్ట్ అండ్ పేపర్ చల్లాలనుంది. అలా అనకన్నా, సొసైటీలో నీకు ఎంత మంచి పేరు ఉందో తెలుసా? అసలు ఎంత మంది నేను ప్రేమిస్తున్నారో తెలుసా? అంటే ఈ అమ్మాయిని చెప్పిందా అన్నను ప్రేమిస్తున్నా అని? మొన్నే ఒక అమ్మాయి వచ్చి నీకు అన్న తెలుసు కదా, ఒకసారి పరిచయం చేయమని అడిగిందన్నా. నువ్వు నాకన్నా, తనకు కాదు, తనకు వేరే. ఓ అలా అందా? అన్నయ్యకి అలాంటి గుర్తు చేయక మళ్ళీ. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? ఏమైందన్నా? నేను అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి కూడా లవ్ చేసింది. మరేమైంది? ఫోన్లలో ఎప్పుడు కలుసుకోలా. ఇప్పటికీ కలుసుకోలేదా? ఓసారి కలుద్దామని వెళ్ళా. మోకాలపై కూర్చుని చెయ్యిలా చాచి ఐ లవ్ యూ అని చెప్పా. ఆ అమ్మాయి ఏమంది? చచ్చిపోయిందిరా. గుండె ఆగిపోయా? నీకెలా తెలుసు? నీ ఫేస్ చూస్తేనే అర్థం అవుతుంది. నాకు లవ్ స్టోరీ ఉంది కదన్నా, అందుకే నీ ఎమోషన్ కరెక్ట్ అయ్యా. నీకు లవ్ స్టోరీ ఉందా? అసలు నా లవ్ స్టోరీ స్టార్ట్ అయిందే 10 లో అన్నా. ఫస్ట్ టైం అమ్మాయిని చూసిందే మీ వల్ల. అర్థం కాలే, చెప్పు. మరి చెప్తే నాకు కొంచెం టైం ఎక్కువ ఇవ్వాలి. స్టోరీ బాగుంటే అలాగే ఇస్తా. బాగలేదనుకో నీ కిడ్నీ తీస్తా. సరే అన్న. ఫ్లాష్ బ్యాక్ లో ఓ రోజు రేపు మనం పెట్టి కార్ల కంపెనీ బీభత్సంగా సక్సెస్ అయిపోయి టాటాకి టొయోటాకి పోటీ అయిపోయినా సరే మనం ఎలా కలిసి ఉండాలరా? ఆహా, టొయోటాలు తర్వాత అవుదాం గానీ ముందు పప్పులో టమాటాలు అయిపోయినాయి, పట్టరమ్మా. అంతేరా, టార్గెట్ టొయోటాలు అయితే టొయోటాలు వస్తాయి, టమాటాలు అయితే టమాటాలు వస్తాయి. నీ బతుకు టమాటాలు ఎక్కువ. అప్పు ఇలా కలిసిన ఎంతరా? 9,800 మావా. మన టార్గెట్ రీచ్ అవ్వడానికి ఇంకెంత కావాలరా? టమాటాకా టొయోటాకా? టమాటాకి అయితే అక్కర్లేదు, టొయోటాకి అయితే అడగక్కర్లేదు. అరే ఎదవా, కళ్ళన్నా కొంచెం కాస్ట్లీ కనాలరా. మొన్న సన్నీ లియోన్తో డేటింగ్ వెళ్ళి కలొచ్చింది, కాస్ట్లీయే కదా. సన్నీ లియోన్ డేట్ కూడా మన సొంతలో మెచ్చకి తీసుకెళ్ళి ఉంటావు. యాబ్రా చదవా. కేర్ కాదరా నీ అబ్బా, కార్ కేర్. హలో హలో, 2345 కార్ రెడీ అయిందా అండి? 1 సెకండ్. 234 అంట.
ఇంకా 2 hours పట్టిద్దని చెప్పరా. 1 hour అయిపోతుందండి. ఓకే రే అయితే నేను జూబ్లీరాజ్ హోటల్లో ఉన్నాను. అక్కడ కార్ సెల్లార్లో పార్క్ చేసి కీస్ బైక్ తీసుకొచ్చివ్వండి. ఓకే షూర్ అండి. మీ పేరేమో సేవ్ చేసుకోను? జానకి. ఏ మాటగా మాట ఫోన్లో అమ్మాయిల వయసులు భలే ఉంటారా మచ్చ? అమ్మాయిలు కూడా మన గురించి అదే అనుకుంటారా, ఫోన్ లో అబ్బాయిల వయసులు భలే ఉంటాయి మచ్చి అని. అయినా నేను 2 hours చెప్తే నువ్వు 1 hour ఎందుకు చెప్పావురా? అమ్మాయిలకి నిజాలు చెప్పినాడు ఎవడో బాగుపడలేదురా. మెకానిక్ అయినా మొగుడేనా? నువ్వు కార్ రెడీ చేసి ఉంచు, నేను 4 రీఛార్జ్ చేసుకొస్తా. సరే కానీ